ఇది సరస్వతి ఆకు. ఈ ఆకును మనకు కావలసినంత సేకరించుకొని దానిలో అర్ధ భాగం కరక్కాయలు. ఈ కరక్కాయలను నిప్పుల మీద కాల్చిన తరువాతనే వాడుకోవలేను. అది మళ్ళా తరువాత పౌడర్ చేసి ఈ ఆకు, ఈ కరక్కాయల పౌడరు, వజ కొమ్ములు, కరక్కాయలు ఎంత ఉంటే వజ కొమ్ములు కూడా అంతే తీసుకొని పౌడర్ చేసుకోవాలి. తర్వాత చెంగల్వ కోస్టు ఈ వజలో అర్ధ భాగం తీసుకోవాలి. ఇవన్నీ కలిపి మెత్తగా బాగా మెత్తగా నూరాలి. నూరిన తర్వాత కొద్దిగా తేనె వేసి బాగా మర్దన చేయాలి. తరువాత తేనె కొంచెం ఎక్కువగా వేసి నిప్పుల పైన గోరువెచ్చనగా చేయాలి. దాన్ని చల్లారిన తర్వాత ఒక గాజు సీసాలో భద్రపరుచుకొని చిన్న పిల్లలకి జ్ఞాపక శక్తి కానీ ఇలాంటివి లేని వారికి రోజు కుంకుడు గింజంత వాడి పాలు త్రాగుతూ వస్తే చిన్నపిల్లలకు జ్ఞాపక శక్తి అన్నీ పెరుగుతాయి.